అఖిరానందన్ సినిమా ఎంట్రీ గురించి రేణు దేశాయ్ మాత్రం కొన్ని షాకింగ్ కామెంట్ చేసింది అనమాట. అంటే నిన్న వరకు ఒక మాట, ఇప్పుడు ఇంకో మాట మాట్లాడదని కొంతమంది అనుకుంటున్నారు. అసలు ఏం చెప్పింది అంటే మనం ఒక 5 months బ్యాక్ చూసుకుని తను ఏమందంటే, నాకు ఆయన ఏ ఫీల్డ్ పోయినా నాకు ఏం ప్రాబ్లం లేదు, నచ్చిన దానికి వెళ్ళనివ్వండి, అది సినిమా రంగం అయితే ఓకే, లేదు వేరేదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అన్నారు. కానీ మొన్న ఒక కార్యక్రమానికి అయితే వెళ్ళడం జరిగింది, విజయవాడ జరిగిన ఒక కార్యక్రమం అయితే, అది కూడా కొంచెం సోషల్ అవేర్నెస్ కి సంబంధించింది ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ మాత్రం తను మాట్లాడుతూ ఒకటే ఒక మాట చెప్పింది అనమాట, అఖిరానందన్ సినిమా ఎంట్రీలో నేను చూడాలనుకుంటున్నాను, మీకంటే నాకు కూడా ఆసక్తి ఎక్కువ ఉంది అని చెప్పింది. అయితే ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించి అసలు ఆయన రారు అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది మనకి. ఎందుకంటే మ్యూజిషియన్ ఆర్ ఆయన మ్యూజిక్ ఫీల్డ్, అదే విధంగా ఎడిటింగ్, ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తారు పక్కా అనేది మనకు ఒకటి మైండ్ లో ఫిక్స్ ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్ లో ఆయన ఎడిట్స్ ఎంత అద్భుతంగా ఉంటాయి ఏంటి అనేది. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎడిట్సే కాకుండా ఆయన మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ప్లే చేస్తారు. దానికి తమన్ మాత్రం ఒక 2-3 సార్లు విని, ఓకే నువ్వు ఇంత బాగా ప్లే చేస్తావు నాకు తెలియదు ఇన్ని రోజులు, నేను ఖచ్చితంగా ఇది మనం సినిమా చేద్దాము, సినిమాలో ఇది ఖచ్చితంగా నువ్వు మ్యూజిక్ ఇస్తూ నాకు అని చెప్పేసి ఆయన కూడా క్లారిటీ ఇచ్చేసారనమాట. అఖిరా ఇస్ గోయింగ్ టు బి అని చెప్పేసి, అది అఫీషియల్ గా బయటకు రాకపోయినప్పటికీ ఇన్నర్ గా జరుగుతున్న వార్త అయితే ఇదే. మరి ఇంత జరిగినప్పుడు మళ్ళీ సినిమా రంగానికి హీరోగా అన్నట్టుగా తాను వ్యాఖ్యానించడం తెలుస్తుంది. మరి అది హీరో అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయలేదు, నేను కూడా వెయిట్ చేస్తున్నాను స్క్రీన్ మీద చూడాలని మెన్షన్, ఇంకా ఇండైరెక్ట్ గా హీరోనే అనుకోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఓజీలో క్యామియో రోల్ చేస్తున్నారని, హరిహర వీరమల్లో క్యామియో అని ఇట్లా చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇవన్నీ ఫేక్. ఎందుకంటే చిరంజీవి గారైనా సరే, లేకపోతే మెగా అభిమానులు అందరికైనా సరే, మనము ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎవరైనా ఒక హీరో ఎంట్రీ మీరు గ్రాండ్ గా ఇవ్వలేరు అనుకోండి, అఖిల్ లాగా అవుతుంది. బికాస్ అఖిల్ ఎట్లా అంటే, ఆయన 63 మూవీలో చేసినప్పటికి కూడా మనం మూవీలో ఒక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు, దాని తర్వాత ఆయనకి ఎక్కువగా హిట్స్ లేకుండా పోయింది. ఎందుకంటే అరే ఈ హీరోని మాకు ఆ ఫస్ట్ సినిమానే నచ్చింది, మనంలోనే ఆయన చాలా బాగున్నాడే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఆ ఫీలింగ్ తెప్పియకూడదంటే జనాలకు ఒక సినిమా, మనం అది చిన్న సినిమా అయినా సరే ఒకటి సపరేట్ సినిమా చేస్తే అరే ఈయన కూడా హీరోనేరా అన్నట్టుగా మనకు మైండ్ లో ఫిక్స్ అవుతుంటది. ఇక మోక్షజ్ఞ ఈయన మాత్రం రెడీ టు ఎంట్రీ, మరి నా మ్యూజిషియన్ గానే ఎంట్రీ ఇస్తాడా లేకపోతే ఫ్యూచర్ లో యాక్టర్ అవుతాడా అనేది మనకైతే తెలియదు. బట్ మోక్షజ్ఞ మాత్రం నెక్స్ట్ రాబోతాడు. ఇక రేణు దేశాయ్ తన కొడుకు గురించే కాకుండా తన గురించి కూడా చెప్పింది, నేను నా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాను, మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనకండి, బికాస్ ఎన్నిసార్లు సెకండ్ టైం చేస్తానంటే జస్ట్ కంటిన్యూ చేస్తున్నా, జస్ట్ కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వలేవు, ఇప్పుడు ఇంకో 2 సినిమాలు ఉన్నాయి, నేను ఆల్రెడీ సెట్స్ వెళ్తున్నానని చెప్పేసి కొన్ని పోస్టులు కూడా పెట్టాను. ఓవరాల్ గా చూసుకుంటే తను మాత్రం ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతుంది. మరి అఖిరానందన్ ఎలా వస్తారు ఇండస్ట్రీకి, ఆయన స్క్రీన్ పైన మనం పేరు ఎలా చూడబోతున్నాం అనేది వేచి చూడాలి.